డాక్టర్ అనన్య మైనంపల్లి మరణ వార్త గురించి. సూసైడా అని పెడుతున్నారు. ఆ పిల్ల అక్కడ దొనికింది, స్విమ్ చేసిందని చూస్తున్నారు. వాళ్ళని నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టిన యాంకర్స్ ఎవరైతే వాళ్ళని చూస్తుంటే నాకు లిటరల్లీ నరరూప రాక్షసులు లెక్క కనిపిస్తున్నారు. అంటే దాన్ని ఎలా అంటే ఒక వీడియోని పోస్ట్ మార్టం చేస్తున్నారు. అంత ఆతృతగా ఉన్నారా మీరు వ్యూస్ కోసం? వీడిని ఇబ్బంది పెట్టి నేను ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీరు కాకుల్లాగా పొడుస్తున్నారు ఆ థంబ్నెయిల్స్ తో, ఆ మాటలతో. సిగ్గుగా, బాధగా అనిపిస్తోంది. ఎందుకంటే రాసిన వాళ్ళు కూడా మా తోటి మీడియా మిత్రులే. ఓపెన్ చేస్తే పైన సూసైడ్ అని ఉంది, కింద మళ్ళా నన్ను మెచ్చుకుంటూ ఉంది. అంటే ఆ మేడం వీడియోలు చూస్తే అంటే నీ ఓపెన్ చేయడానికి సూసైడా ఎందుకంత పైశాచికంగా? నా వ్యూవర్స్ కి ఖచ్చితంగా నేను ఇట్లా మాట్లాడడానికి నాకు చాలా కష్టంగా ఉంది. అనన్య కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడినరో, ఎవరెవరైతే థంబ్నెయిల్స్ సూసైడా రీల్స్ పిచ్చి అని నా అమ్మ గుణానికి, నా అమ్మ నెమ్మదిస్తరాలకి, నా అమ్మ అసలు ప్రవర్తనకు వాళ్ళు పెట్టిన దానికి నేను నొచ్చుకున్న మాట వాస్తవం తల్లి. ఎందుకంటే ఒక పైశాచికత్వంగా వాళ్ళు పెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే సూసైడా అని పెడుతున్నారు. ఆ పిల్ల అక్కడ దొనికింది, స్విమ్ చేసిందని చూస్తున్నారు. ఎందుకు ఇంత నెగిటివ్ గా తయారైతున్నారు జనాలు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని అలవ్ చేసింది మీడియా కూడా మా వాళ్ళ మా ఆడపడుచుకి మస్తు బాధ అవుతుంది. ఆ వీడియో చూసి నాకు ఆవిడ బాధపడేదాకా తెలియదు. ఆవిడ వచ్చి నాకు మీరు ఇట్లా పెంచలేదు, ఆ పిల్ల అట్లాంటిది కాదు, నాకు మస్తు బాధ అవుతుంది చెప్పి అంటది. అసలు ఆమెకి మీడియాకి చాలా దూరం. ఆశ్చర్యం ఆమె మాట్లాడినాక నాకు అవును అంటే నాకు ఎవరికి సమాధానం చెప్పుకునేది లేదు. నా వ్యూవర్స్ ఎవరైతున్నారో వాళ్ళు పెట్టే చూసి నేను ఈ రోజు చాలా ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు నన్ను ఓదార్చే విధానము, కామెంట్స్ చూసి నేను మస్తు ఏడ్చిన రాత్రి. ఇంతమందిని సంపాదించుకున్నానా అని. కానీ కొంతమంది పైశాచికం అంతే. నాకు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు నాకు వాళ్ళని నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టిన యాంకర్స్ ఎవరైతే వాళ్ళని చూస్తుంటే నాకు లిటరల్లీ నరరూప రాక్షసులు లెక్క కనిపిస్తున్నారు. అంటే ఒక మానవత్వం అనేది నేను మీడియాలో ఉన్నా, వాళ్ళకి యాక్సెస్ ఉంది, నన్ను కనుక్కోవచ్చు. అవును, తప్పుంటే వెయ్యండి. రచితమైన పెళ్లి బిడ్డ అని కాదు, రచితమైన పెళ్లి అని కాదు, మీరు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని వేయండి. నేను బేచిజక్కు మాట్లాడతాను, ఒప్పుకుంటా. ఎందుకంటే నేను ఏ వీడియోలో కానీ డిప్లొమాటిక్ గా మాట్లాడాను, అన్ని వైపుల కోణాలు మాట్లాడతాను. నేను ఏ ఒక్కరిని వెనకేసుకురాను. అలాంటి తత్వం ఉన్న మనిషిని, నిజాన్ని, అతి మంచి నిజాన్ని, అత్యంత అద్భుతంగా పెరిగిన బంగారు తల్లిని బజార్కి ఇడిస్తే తల్లిగా ఊకున్నా ఒక విలువలున్న ఒక మనిషిగా నేను ఈ సందర్భంగా నేను సీరియస్ గా అడుగుతున్నానండి. నిజంగా మీకు రజిత మైనంపల్లి వీడియో కావాలి అంటే ఫోన్లు చేస్తారు, అపాయింట్మెంట్ల కోసం వెంటబడతారు. ఆ అపాయింట్మెంట్ కోసం ఫోన్లు చేసుకొని కనుక్కునే తీరికుంది. కానీ ఆవిడకి ఇంత కష్టం వస్తే ఎలా ఉంది, ఏం జరిగింది కనుక్కునే సమయం లేదా? అంత ఆతృతగా ఉన్నారా మీరు వ్యూస్ కోసం? ఈ సెన్సేషన్ ని జనాలకి చెప్పేయాలని అంత ఆతృతగా ఉన్నారా? నిజానికి రజిత మైనంపల్లి కూతురుగా ఆమె, తన గురించి చెప్తాను, డాక్టర్ అనన్య మైనంపల్లి కూడా ఒక బ్రాండే, అంత తెలుసు. ఆ అమ్మాయి గురించి మీకు చాలా తక్కువ తెలుసు. అందుకే ఇక్కడ ఇంత దూరం నేను ఈ రోజు వీడిని ఇబ్బంది పెట్టి నేను ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీరు కాకుల్లాగా పొడుస్తున్నారు ఆ థంబ్నెయిల్స్ తో, ఆ మాటలతో. మీరు పెట్టే ప్రతి తంబు వాళ్ళ చుట్టాలు గాని, వాళ్ళ బంధువులు గాని, స్నేహితులు గాని, ఆ తల్లి చూసిన ప్రతి క్షణం ఎవరికైనా మెమరీస్ అండి. వాళ్ళ ఫోటోలు చూసుకుంటాము మనం, వాళ్ళ జ్ఞాపకాలను చూసుకుంటాం. ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళ హృదయం ఎంత తల్లడిల్లుతుంది, వాళ్ళు ఎలా తట్టుకుంటారు? దాని వెనక ఉన్న రహస్యాలట. నా బిడ్డ ఓపెన్ బుక్. అది ఫోన్ చేసినప్పుడల్లా అంటది, ఏమంటదంటే ఎప్పుడైనా నేను బిజీ ఉన్నా అంటే, మా మీకు నా విలువ తెలియట్లేదు,
ఈ టైంలో అందరు బాయ్ ఫ్రెండ్లతో మాట్లాడుతుంటే నేను మీతో మాట్లాడుతున్నా. సచ్ ఏ స్వీట్ అండ్ నాటీ గర్ల్. అసలు మీకు చెప్పలేనండి. నా బిడ్డ గురించి చెప్పాలంటే నాకు మొన్న కుంభమేళా పోయి వచ్చినాక 4 చాక్లెట్స్ నెవర్ లే, అవన్నీ గుర్తు చేసుకుంటేనేమో ఓకే దాని ఆయుష్ అంతే ఉంది అని అనిపిస్తుంది. కానీ నా బిడ్డ నన్ను అబ్బా ఏమండి, నేను ఏ జన్మల పుణ్యం చేసుకుంటేనో ఆ బిడ్డ పుట్టాలండి, నా బిడ్డ పుట్టాలంటే. అట్లాంటి బంగారు తల్లి మీద వీళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది నేను తీసుకోలేకపోయినా. ఇంకొకటి, నాతో కాదు ఇవాళ నాకు యాక్సెస్ ఉంది, మీరు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఇంత బాధలో వాయిస్ ఇస్తా అని నేను అనుకోలే, ఇంత తొందరగా నేను కెమెరా ముందుకు వస్తా అని కూడా అనుకో. మా మిస్టేకే మేడం, ఎందుకంటే మిమ్మల్ని మాట్లాడించింది మీడియా. ఎందుకంటే ఎంత ఆశ్చర్యం అంటే ఒక వీడియో నేను కావాలని ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మా వదిన బాధపడుతుంటే నేను ఓపెన్ చేస్తే పైన సూసైడ్ అని ఉంది, కింద మళ్ళా నన్ను మెచ్చుకుంటూ ఉంది. అంటే ఆ మేడం వీడియోలు చూస్తే అంటే నీ ఓపెన్ చేయడానికి సూసైడా ఎందుకంత పైశాచికంగా అంటే లైక్ జస్ట్ వ్యూస్, ఆ వ్యూస్ కి నీకు ఎంత వస్తుంది? 1000 వస్తుందా, 10,000 వస్తుందా? నా బిడ్డ ఒక బ్యాడ్ నేమ్ ఖరీదు నీ 10,000కు 5,000కి నువ్వు యాడ్స్ వేసుకోవడానికి కనీసం అంటే నీకు నీ టీవీతో నేను అసోసియేట్ ఉన్నా. ఇలా లేని వాళ్ళ బజార్ వాళ్ళ జీవితాలను ఎంత మంది అల్లకల్లోలం చేసి ఆడుకుంటున్నారు అనేది ఈ విధంగా ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటి నేనేం చేస్తాను, ఈసారి నుంచి నేను అడ్డమైన వార్తలు నేను ఎవరు చర్చించిన దాన్ని నిజాయితీగా కనుక్కొని దాని గురించి మాట్లాడడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు యాక్సెస్ ఉంది, నేను నిజాయితీ చెప్తున్నా. కానీ చెప్పలేని తల్లులు, ఆవేదన పడుతున్న వాళ్ళు ఎంత మంది ఉండుంటారో వాళ్ళ బిడ్డలను, బాయ్ ఫ్రెండ్ ఉందని చచ్చిపోయింది ఏమన్నా అంటే ఈ పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వంగానే ఎవరితో లేచిపోయిందో అనడము, ఆ చిల్లర మాటలు అట్లా మాట్లాడి ఏ ఒక్క న్యూస్ ని వాస్తవంగా తెలపకుండా అవాస్తవానికి ఎక్కువగా దగ్గరగా పెట్టి జనాలను మోసపుచ్చుతున్నారు. మీడియా అంటే ఒకప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీడియా అంటే నిజం అనే ఉండేదాన్ని. మీడియా అంటే మీడియాలో అంతే చెప్తారులే, చెత్త అనేది ప్రూవ్ చేస్తున్నారు. అందులో ఎవరైతే కొంతమంది మరీ వరస్ట్ గా బిహేవ్ చేసిండ్రో, ఇంటెన్షనల్ గా చేసిన వాళ్ళు, డబ్బు కోసం చేసిన వాళ్ళని వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎందుకంటే మనుషులైతే చెప్తే అర్థం చేసుకుంటారు, మనుషులు కానోళ్ళు చెప్పినా కూడా అర్థం చేసుకోరు. కాబట్టి నేను వాళ్ళకి కానీ మీరు నిన్న ఒక వీడియో చేశారు, నాకు తెలియదు, ఐ డోంట్ నో, నా మనసులో ఉన్నవన్నీ అనుష, జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ. అసలు ఐ డోంట్ నో, more than anchor, more than a human being, I'm proud that you are an amazing human being. Just be like that, Anusha. Just be like that. I'm so proud of you. I'm associated with you. At the same time, నా వ్యూవర్స్ కి ఖచ్చితంగా నేను ఇట్లా మాట్లాడడానికి నాకు చాలా కష్టంగా ఉంది. కానీ చాలా 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 నన్ను మస్తు ఆదరించిండ్రు. అంతే విధంగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నా బిడ్డకు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు శాంతి ఖచ్చితంగా ఇస్తుంది. నేను 5-10 మంది ముందు మీ బిడ్డను చూసుకు అట్లా పెట్టిన వాళ్ళని నేను లెక్క చేస్తలేను. ఒక దేవుడే అందరికి నచ్చడు, ఒక రాముడే అందరికి నచ్చలే, ఆయనను వంకలు నేను ఎవ్వరికి సంజాయిషి చెప్తలేను. ఈ వీడియో కూడా అందుకు కాదు, కానీ మీ అందరికి మాత్రం చాలా రుణపడి ఉంటాను. నా బాధ్యతను కూడా గుర్తు చేసి మీరు బయటికి రావాలి, మళ్ళీ చెయ్యాలి, మాకు సపోర్ట్ కావాలన్నందుకు.